దాంతోపాటు ఇంతకాలం మన గుండెల మీద మోస్తున్న అప్పుల భారం పోయే దారి కూడా కనిపించింది. ఇవి మామూలు కాగితాలు కాదురా, ఈ స్కూల్ కట్టించిన మీ తాతగారు రాసిన వీలునామారా. ఆ రోజుల్లో పాఠాలు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వడం కోసం, ఈ స్కూల్ నడపడానికి అయ్యే ఖర్చుల కోసం స్కూల్ను ఆనుకొని ఉన్న 25 ఎకరాల పొలాన్ని కేటాయించారు. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంటారో వారికి పొలం చెందాలని రాసిపెట్టారమ్మా. ఇప్పుడు మీ తాత ఆస్తిని అనుభవించే అదృష్టం, అవకాశం నీకు మాత్రమే ఉంది. రే గణపతి, ఎంత మంచి మాట చెప్పావురా. మన కోట్ల ఆస్తి వస్తుందంటే అది మీ తాత రాసిన ఇల్లునామా కాదురా, మన తలరాతలరా. విద్య వల్లే మనకి అదృష్టం మావయ్య. నా కూతురు నడిసే మహాలక్ష్మిరా. చదవకుండా ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారేంటి? అవును మావయ్య, నువ్వు చెప్పేది నిజం. చదవకుండా ఏం చేస్తున్నారు? మావయ్య ఫోన్ చేశాడు విద్య. ఎరా, నీ పక్కన విద్య ఉందా? ఓసారి పోనా అమ్మాయికి ఇవ్వు. ఇస్తాను మావయ్య. అమ్మ విద్య, కోట్ల ఆస్తిని నీ కాలిగోటుతో సమానంగా తీసేసి నా అల్లుని టీచర్ని చేయడం కోసం నువ్వు సీపర్గా పనిచేయడానికి సిద్ధపడ్డావమ్మా? బాబాయ్, మన బ్రతుకు మనకుంది. చేసే పనిలో నీతున్నప్పుడు అది ఏ పనైనా తప్పు కాదు. కష్టాన్ని తీర్చేది కష్టమే అయినప్పుడు మన కోసం కష్టపడ్డంలో తప్పే ఉంది. ఏమ్మా విద్య, నీకిది చిన్నతనంగా అనిపించట్లేదా? నా భర్త భవిష్యత్తు గొప్పగా కనిపిస్తున్నప్పుడు, మా అత్తయ్య కోరిక తీరుతుంది అనిపించినప్పుడు అందుకు దొరికిన దారి మనకు ఉపయోగపడాలి. కానీ అది చిన్నతనం అనుకుంటే ఎలా బాబాయ్? అమ్మ విద్య, ఇన్నాళ్ళు మా అక్కకి కూతురు లాంటి కోడలు వచ్చిందని నేను ఆనందించానమ్మా. కాదమ్మా, ఏకంగా దేవతే నా అల్లుడు ఏలు పట్టుకుని మా ఇంటికొచ్చిందమ్మా. మా ఇంటికొచ్చింది. ఉంటానమ్మా. ఇక మీరెళ్ళి చదువుకోండి. అలాగే. ఆహా, నావి కాని నగలన్నీ నా ఒంటి మీద మెరుస్తుంటే ఆ అందమే వేరు. ఇన్నాళ్ళు పెట్టెలో నిద్రపోయిన నగలు ఇప్పుడు నిద్రలేచి నా ఒంటి మీద ఒళ్ళు విరుచుకుంటున్నట్టుంది. ఏమైనా కూతురు మీద ప్రేమతో మావయ్య గారు మేలిమి బంగారం అంతా ఈ నగల్లో పెట్టి మరీ చేయించినట్టున్నారు. ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పాలి విద్య. గట్టిగా 4 మాటలు చెప్పగానే ఇంత సులభంగా ఆస్తి అధికారం తీసుకొచ్చి నా చేతిలో పెడతావని అనుకోలేదు. పాపం మావయ్య గారు బాగా ఫీల్ అయినట్టున్నారు. హలో, అదే ఆ ఫైలే చెక్ చేస్తున్నా. అందులోనే డౌట్స్ ఉన్నాయి. సరే, మురళికిచ్చి పంపిస్తాను. మురళి, మురళి,
రే బాలు, నేను కనిపించినా కనిపించకపోయినా నా ఒంటి మీద బంగారం అంతా కనిపించేలా ఫోటోలు తీ, అమ్మకు పంపిద్దాం. కూతురు అనుకున్నది సాధించిందని మురిసిపోతుంది. అలాగే అక్క. మురళి, అక్క మావయ్య ఇస్తున్నాడు అక్క. మురళి, ఏంటమ్మా ఏమైంది? జ్వరం 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 మావయ్య గారు, చలి జ్వరం. అయ్యో అలాకా, పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. నాన్న, వదినకేమైంది? జ్వరం అంట. ఎప్పటి నుంచి? ఇంతకు ముందే వచ్చింది. ఇంతకు ముందు రావటం ఏంటి? అంటే అది ఇంతకు ముందే నాకు తెలిసింది అంటున్నాను. అలాగా, మరి చూస్తూ ఊరుకున్నావే వదినా? నేను రాను, నాకు భయం వేస్తుంది, రాను. భయం అంటే జ్వరం ఎలా తగ్గుతుందమ్మా? ఇంతకు ముందే టాబ్లెట్ వేసుకున్నాను మావయ్య గారు, తగ్గిపోతుంది. సరే అమ్మా, జాగ్రత్తగా చూసుకో. హలో, అమ్మయ్య, బతికిపోయాను. ఓ, ఇది బంగారం నాన్నెక్కడ చూస్తారో అని వచ్చిన బంగారపు జ్వరమా? ఎక్కడ చూస్తారోనని భయంతో చచ్చిపోయాను. అవును, నగలన్నీ నువ్వొక్కదానివే వేసుకున్నావేంటొదినా? అంటే ఊరికే సరదాగా వేసుకున్నాను. ఇక్కడ ఏదైనా మనందరిది, ఆ విషయం మాత్రం మర్చిపోకు. అల్లుడు 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 అల్లుడు. ఏం మావయ్య, ఏంటి అంత ఆనందం? ఆనందంతో నాలాగా గంతులయ్యాలరా. మావయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. అక్క వచ్చావా? అర్జెంట్ లోపలికి పందారు పట్రా, అందరి నోళ్ళు తీపి చేద్దాం. ఇప్పుడు నోరు తీపి చేసుకునేంతగా ఏం జరిగిందనరా అంత ఆనందంగా ఉన్నావు? నేను ఆనందంగా ఉండం కాదక్క, ఇక నుంచి మన ఇల్లే ఆనందానికి చిరునామాగా మారబోతోంది. మనకి మంచి రోజులు కాదు మంచి రోజులు వచ్చేసాయి. ఇక నుంచి నువ్వు నీ కళ్ళలో ఉన్న కన్నీళ్లతో కళ్ళెపు చల్లాల్సిన అవసరం లేదు. ఇక నుంచి అంతా ఆనందమే. ఆనందమానందమాయనే ఆనందమానందమాయనే. అసలు విషయం చెప్పకుండా ఏంట్రా నువ్వు? ఇంతలో అంతగా ఆనందించే విషయం ఏం జరిగిందని? అది ఏమంటే ఏం చెప్పనక్క, ఇప్పుడు నీ కొడుకు లేడు, ఈడు మాస్టర్గా పిల్లల జీవితాలనే కాదు, ఇదిగో నా కూతురు జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. రే, నువ్వు మాత్రమే ఆనందపడకుండా చెప్తే మేమందరం కూడా ఆనందపడతాం కదా. అల్లుడు చేసే ఉపకారాన్ని అంత తొందరగా చెప్పేస్తే ఎలాక? మావయ్య, నేను అల్లుడు నువ్వు ఆగు. నీ గొప్పతనం గురించి మా అక్కకి నేనుగాక ఇంకెవరు చెప్తారా?
అక్క నీ కొడుకు అసలు ఏం చేశాడో తెలుసా? వాడు మాస్టర్గా పనిచేస్తున్న స్కూల్లోనే మన విద్యకి క్లర్క్గా ఉద్యోగం వేయించాడు. అవునా మావయ్య? ఆ? ఆ. వామ్మో, ఒక అబద్ధాన్ని నమ్మించడానికి రోజు చస్తూ బతుకుతుంటే మళ్ళీ ఇంకో అబద్ధమా? మా మామ నన్ను మడతేస్తున్నాడుగా. అదెలా ఇస్తారా? మన విద్య అంత చదువుకోలేదుగా. ఎర్ర గణపతి, అమ్మా అది అక్క ఈడెవడు? గణపతి. కాదా మాస్టర్. ఏ స్కూల్లో మాస్టారు? సత్యంగారు గడ్డిచ్చిన స్కూల్లో మాస్టారు. ఆ స్కూల్ ఎవరిది? మనది. అలాంటప్పుడు అమాయకంగా ఎవరిస్తారు, ఎలా ఇస్తారంట వెంటక్క? ఇస్తారంతే. అది సరేరా. వామ్మో, ఇంత సాగదీయడం నా వల్ల కాదు. ఇదిగో అక్క 800. ఏమిట్రా ఇది? డబ్బు కనిపించట్లా? ఎక్కడివని అడుగుతున్నాను. నా కష్టార్జితం కూల్ డబ్బులు. నీ కూలి డబ్బులు ఇంటికి తీసుకొచ్చి నా చేతికిస్తున్నావా? ఏంటక్క రోజు కూల్ దొరకగానే టెన్షన్గా వెళ్ళి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేవాడు ఈ రోజు ఆ డబ్బు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చాడేంటానా? నా కూతురు చూశాక అటువైపు వెళ్ళాలనే ఆలోచన చచ్చిపోయిందక్క. నిజంగా నీలో అంత మార్పు వస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. అలాంటప్పుడు ఈ డబ్బులు నాకు కాదరా, నీలో ఈ మార్పు తీసుకొచ్చిన విద్యకివ్వు. అమ్మ విద్య, నీలో ఈ మార్పు వచ్చిందంటే నిజంగా మనకి మంచి రోజులు వచ్చినట్టేరా. ఇందు, భోజనం ఏర్పాట్లు చూడు. అల్లుడు చూసావా ఇషియాన్ని అలా దారి మళ్ళించాను? నువ్వు దారి మళ్లించడం కాదు, నాకు ఏ దారి లేకుండా చేస్తున్నావని భయం వేస్తుంది. అదేట్రా? అసలే ఒక ఊబిలో ఇరుక్కొని బయట పడలేక చస్తుంటే బయటికి లాగాల్సింది పోయి భుజం మీద కాలేసి ఇంకా లోపలకు తొక్కుతున్నావు. ఏంటి మావయ్య ఇది? రే హల్లుడు, నేనుండగానే ఎందుకురా భయం? నన్ను ఆటం బాంబు మీద కూర్చోబెట్టి ఆడిస్తున్నావుగా, అది నీకు అర్థం కావట్లేదు మావయ్య. నాన్న, నేనుండగా నువ్వు ఏ బాంబుకి భయపడాల్సిన అవసరం లేదు. నీ పన్ను చేసుకుని పోతా ఉండాలి. అర్థమైందా రాజా? డబ్బుల గురించి మీరేం కంగారు పడకండి. దాదాపు ఇంటి పెత్తనం అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టే. అమరావతిలో భూమి విలువ చాలా పడిపోయిందంట కదా, అక్కడ ఒక 10 ఎకరాలు బేరం పెట్టండి. నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటికి రేట్లు పెరుగుతాయి. అడ్వాన్స్ మీకు సెండ్ చేస్తాను. అక్క అక్క, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంట్రా ఈ టైంలో కంగారు పడుతూ వచ్చావు? ఏదైనా బ్యాడ్ న్యూసా? ఏమో అక్క, నీకు చెప్తాను, తర్వాత నువ్వే డిసైడ్ అవ్వు. సరే చెప్పు. ఇది చూడు. నాకు తెలుసక్క, నువ్వు కూడా షాక్ అవుతావని. ఆ విద్య ఏం చేస్తుంది అక్కడ? స్వీపర్గా పనిచేస్తుందక్క.
నిజమా? అవునక్క. నాతో పెళ్లి చేయమని అడిగితే మామయ్య ఆ విద్య కలిసి నన్ను ఎన్ని మాట్లాడినారు. చివరికి ఆ గణపతికిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడేమైంది? ఆదినారాయణ గారి ముద్దులు కూతురు పని మనిషి అయింది. ఈ ఫొటోస్ చూపించి నాకిచ్చి చేస్తుంటే విద్యకి గతి పట్టేది కాదని మామయ్యకి చెప్తాను. ఆగరబాలు, ఆవేశపడుకు. నీకు తెలిసిన నిజాన్ని నీ దగ్గరే ఉంచుకో. దేనికక్క? ఏ పని ఎప్పుడు చేస్తే లాభం ఉంటుందో అప్పుడే చేయాలరా. ఆవేశపడకూడదు. ఈ విషయాన్ని ఎలా వాడాలో ఎక్కడ వాడాలో నేను చూసుకుంటాను. అది కాదక్క. తీసుకో. తాగి రోడ్డు మీద తందనాలు ఆడకుండా ఒక ప్లేస్లో కూర్చొని ఎంజాయ్ చేయి. మిగిలింది ఇక్కడ నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క. శ్రీశైలం ఆగరా. ఎరా, తినేటప్పుడు త్వరగా త్వరగా అని నీ కంగారేంట్రా? తిన్న తర్వాత ఏదో ముఖ్యమైన పనున్నట్టు హడావిడి చేసావు. ఇప్పుడేమో పక్క బట్టలు తీసుకెళ్తున్నావు. ఏమైందిరా? అవును మరి, క్షణం తీరికలేని ఆఫీసర్ ఉద్యోగం నాది, అందుకే రావడం చేశాను. మరి ప్రశాంతంగా తిండి కూడా తినివ్వలేదుగా? ఏం లేదక్క, ఫ్యానా తిరగడం లేదు. దోమల కొంచెం బరువు తక్కువ ఉంటే ఎత్తుపోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న రాత్రి నిద్ర లేదు. కనీసం ఈ రోజు రాత్రైనా పెందరాడే తిని బయట అరుగు మీద పడకేద్దామని. ఓహో, నీ నిద్ర కోసం మమ్మల్ని సరిగ్గా తిన్నివ్వలేదన్నమాట. అక్క, ఈ పూట ఫుడ్కి న్యాయం చేయలేదనుకుంటే రేపు పొద్దున టిఫిన్కి న్యాయం చేద్దాం. అయినా నువ్వు కూడా లోపలేదుకక్క, హాయిగా బయట అడుకో, చల్లగాలి నిద్ర అడుతుంది. పడుకుంటే బానే ఉంటుంది. బానే కాదు, బాగుంటది. అసలు ఈ వయసులో ఆరో బయట పడుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెప్పారు. ఎవరు చెప్పారా? ఎవరో ఏంటో నన్ను అడక్కు, వాళ్ళ అడ్రస్లు నాకు తెలియదు. అయినా చెప్పింది మంచి మాట అయినప్పుడు చెప్పిన వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పు. నువ్వు బయట పడకేద్దు గాని పద. అత్తయ్య బయట ఎందుకులే బాబాయ్? ఆరోగ్యం కోసం అమ్మా. మావయ్య, అమ్మ గదిలో పడుకుంటుందిలే, మేం బయట పడుకుంటాం. రే నీ మాస్టరు, మీరు బయట చలి కడుకోవడం బాగోదు, లోపల అడుకోండి. అది కాదు మావయ్య. అల్లుడు, పెద్దోళ్ళు చెప్తుంటే మాట వినాలి. వినాలి ఏటి? అవునరా, మీరెలా బయట పడుకుంటారు? వయసు పిల్లల్ని మిమ్మల్ని బయటపడేసి నేను లోపల పడుకుంటే చూసిన వాళ్ళు నవ్వుకుంటారు. మీరు లోపల పడుకోండ్రా. మీ మావయ్య అన్నట్టు బయట చల్లగాలికి హాయిగా నేను పడుకుంటానులే. కదక్క, పద పద, నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు తీసుకెళ్ళు, నేను వచ్చేస్తున్నా. ఎరా, నువ్వు చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంటే నీ చదువుకి నువ్వే అడ్డాడతావేట్రా? ఓహో, అందుకా? ఇందుకు కాదట, నువ్వు ఇంకా బీఈడీ పాస్ ఉంది. మావయ్య అలిగింది చాలు. మాస్టర్ చెప్పింది శ్రద్ధగా చదువు. ఈ చదువులో ఆ చదువు కలిపేకు. ఆ చదువా? ఆ చదువేంటి? ఏమంటున్నాడు మావయ్య? అన్ని చదువులు ఇందులో ఉన్నాయి. ఈరోజు చదవాల్సినవి చదివేయండి. చదవాలి అంటే సరే అనాలి కానీ ఆవలిస్తారేంటి? నిద్ర వస్తుంది విద్య. హలో మాస్టారు, మా వారు మాస్టారు అనిపించుకోవాలంటే ఆ మాస్టర్ గారు చెప్పినవి ఈ కాబోయే మాస్టర్ గారు చదవాలి. చదవండి.
విద్య పాప మా అమ్మ బయట పడుకుంది. ఎప్పుడు ఆవిడ అలా పడుకోలేదు. నిద్ర పడుతుందో లేదో. అత్తయ్య గారి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తోడుగా బాబాయ్ గారు ఉన్నారు కదా, మీరు చదవండి. అయ్యో అమ్మ. విద్య, అమ్మ చలికి తట్టుకోలేదు. లోపలికి తీసుకొస్తావా?